ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వివేక్ విహార్లో 4 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 15 మందిని రక్షించారు. 2వ అంతస్తులో ఏసీ పేలటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. इसमें 10 से ज्यादा गाड़ियां आई हैं और कम से कम 20 लोगों को बालकोनी से फायर ब्रिगेड ने सीढ़ियां लगा के निकाला है। लेकिन पीछे के जो ऊपर के टॉप फ्लोर के जो 2 फ्लैट हैं बैक साइड के, उसमें शायद लोग नहीं निकल पाए हैं। और ये मेरे हिसाब से थोड़ी सी मिस्टेक है कि जो लोग निकल गए थे फ्रंट से, वो लोग अगर उनको फोन कर देते कि यहाँ आग लगी हुई है और वो आ जाओगे, कि 3:30 बजे के रात से आग लगी हुई है, तो शायद मुझे लगता है वो सोए रह गए हैं। तो शायद उनको फोन करके बोलना चाहिए था किसी को कि वो उठ जाएं या आ जाएं। मेरे को लगता है वो उनको किसी ने फोन ही नहीं किया। शायद ऐसी मुझे लगता है शायद 2 फैमिली है, एक फैमिली तो पक्का है, एक फैमिली के अंदर 4-5 लोग तो पक्का 100% है अंदर। कितने फ्लोर का सर ये है और कितने लोग रहते हैं? इसका टोटल मेरे ख्याल से 8 फ्लैट है। कितने लोग रहते हैं? हाँ, अभी आग लगी थी रात को 3:15 बजे। फायर की गाड़ी आ गई थी? फायर की गाड़ी 3:35 पे आ गई थी पहली गाड़ी। तो लोगों को कैसे? लोगों को पहले कईयों को तो स्टेयर से निकाला था, फिर बाद में जब नहीं निकल पाए तो लिफ्ट वाली गाड़ी आई थी, और जो पीछे 3 लोग फंसे थे उनको एंगल काट के ग्राइंडर से तब निकाला गया 4:30 बजे। अभी भी फंसे हो सकते हैं 4 से 5 लोग अंदर ही। निकलने की कोशिश हो रही है, आग भी बुझाने की कोशिश की जा रही है अभी तक। कितने फ्लोर का ये मकान है? ये 4 फ्लोर का मकान है। 4 फैमिली अंदर ही रहती है या आगे? नहीं, चारों फैमिलियां बाहर आ चुकी हैं। वैसे तो सारी फैमिलियां सारी सेफ हैं, लेकिन अभी फिर भी 4-5 लोग पता नहीं लग पा रहा कि मिसिंग कहाँ है। मतलब इस 4 फ्लोर की बिल्डिंग के अंदर ही 8 फ्लैट हैं। ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. వివేక్ విహార్లో 4 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. రెస్క్యూ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ ఉన్నవారిని రక్షించే పనిలో ఉన్నారు. మొత్తానికి సహాయ చర్యలు కొనసాగి దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి ఈ వివేక్ విహార్లో ఎలా ప్రమాదం సంభవించింది? అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎలా సిబ్బంది ఎలా రక్షిస్తున్నారు? మరోపక్క సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? కళ. దాదాపు ఏదైతే ఢిల్లీలో చాలా కీలకంగా అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏసీ పేలి దాదాపు 4 అంతస్తుల బిల్డింగు, అదంతా కూడా చాలా కుటుంబాలు కూడా ఉండేటటువంటి ఏరియా. చాలా అంటే షాద్రా అన్నది కూడా చాలా ఎక్కువగా పబ్లిక్ జన సమూహం ఉండేటటువంటిది వివేక్ విహార్. ఈ ప్రాంతం అంతా కూడా జన సమూహం ఉండేటటువంటి ప్లేసు. ఏదైతే ఘటన జరిగినటువంటిది వివేక్ విహార్లో ఉండేటటువంటిది 4 అంతస్తుల బిల్డింగ్లో 2, 3, 4 అంతస్తుల్లో జరిగినటువంటి, దాదాపు 2వ అంతస్తుల్లో జరిగినటువంటి ఏదైతే ఫ్లాట్స్లో ఉండేటటువంటి వాళ్ళు దాదాపు ఒక 8 కుటుంబాలకు పైగా కూడా అందులో ఉంటున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 35 మంది అందులో ఉండేటటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 15 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. కానీ మొదట 4 మరణించారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 9 మంది మరణించారు అన్నటువంటిది ఇక్కడ ఏదైతే ఇక్కడ పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం. కానీ ఘటన జరిగినటువంటి సమయంలో ఏసీ పేలడంతో ఈ ప్రమాదము సంభవించింది అన్నది మాత్రము ఇక్కడ అధికారులు కూడా అటు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు హుటాహుటిన సమాచారం అందడంతో దాదాపు 12 ఫైర్ ఇంజిన్స్ రాత్రి ఒక్కసారిగా కూడా 5 గంటల సమయంలో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేసినటువంటిది. కానీ టోటల్ ఓవరాల్గా ప్రమాదం జరిగినటువంటి సమయము దాదాపు 3 గంటల 10 నిమిషాల సమయంలో జరిగింది. దానికి సంబంధించినటువంటి అక్కడికి అంటే 5 గంటలు 4:30-5 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ పోలీసు సంబంధించినటువంటిది బూత్కి అక్కడ అంటే ఎవరైతే ఆ కాలనీకి వివేక్ విహార్కి సంబంధించినటువంటి కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ వెంటనే ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే హుటాహుటిన దాదాపు భారీ ఎగిసిపడినటువంటి మంటలు
అందులోనే దాదాపు ఒక 35 మందికి పైగా ఉండేటటువంటి వ్యక్తులు 15 మందిని రెస్క్యూ సిబ్బంది వెంటనే రావడము, వారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో 4 మరణించారు, మరికొంతమంది కూడా గల్లంతైనట్లు కూడా పోలీసులు, అక్కడ ఉండేటటువంటి స్థానికులు కూడా చెప్పారు. ఎందుకంటే స్థానికులు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా వాళ్ళకు ఉండేటటువంటి పరిచయాలతో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది మాత్రం సంఖ్య మాత్రమే చెప్తున్నారు. కానీ ప్రస్తుతము ఈ ప్రమాదం జరిగినటువంటి సమయము రాత్రి 3:10 జరిగింది. జరిగినటువంటి తర్వాతనే రెస్క్యూ సిబ్బంది 5:30 అంటే ఆ టైం కల్లా చేరుకోవడము, వారిని రెస్క్యూ చేసేసి వాళ్ళని దాదాపు తేగ్ బహదూర్ హాస్పిటల్లో వాళ్ళని చేర్చడం జరిగింది. కొంతమంది చాలా ఇప్పుడు కూడా కొంత క్రిటికల్ పొజిషన్ ఉంది అన్నటువంటిది మాత్రం వార్తలు అందుతుంది. ఈ ప్రమాదానికి ఏసీ పేలుడే ప్రమాదంగా మెయిన్ కారణం అన్నది చెప్తున్నారు. ఒక షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది కూడా వార్తలు వస్తుంది. కానీ ఈ ప్రమాదానికి గతంలో కూడా మనము చాలా ప్రాంతాల్లో ఏసీ పేలడంతో కూడా ప్రమాదాలు చూసినాము. అంటే ఎండాకాలం చాలా వేడిగా ఉండేటటువంటిది, ఢిల్లీ ప్రాంతం అంతా కూడా చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో తరచుగా సమ్మర్లో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. కానీ వీటికి తగిన జాగ్రత్తలు అనుకోవచ్చు. ఆ ఏసీ ఉపయోగించేటటువంటి విధానము, ఏసీలను కూడా రెంట్గా తీసుకునేటటువంటి పబ్లిక్ కూడా ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు. దీనితో ఏసీలు అంటే దాదాపు అంటే ఏసీ ప్రతి నెల కూడా ఒక రెంట్కి తీసుకోవాలంటే దాదాపు ఒక 6,000 రూపాయలు చెల్లిస్తారు. 6,000 దాదాపు ఒక 2-3 నెలల పాటు యూజ్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ చేస్తారు. అది ఒక ఏసీ కరెక్ట్గా పనిచేస్తుందా, దానికి అంటే వారంటీ ఎలా ఉంది, అది ఒకవేళ దాన్ని యూజ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అన్నటువంటిది కూడా ఆలోచించకుండా ఢిల్లీలో చాలా మంది పబ్లిక్ ఏసీలను రెంట్కి తీసుకుంటుంటారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే జరిగిందో అది ఏసీ కూడా ఇది రెంట్కి తీసుకున్నారా లేకపోతే వాళ్ళ ఓన్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అంటే సమాచారం ఇన్వెస్టిగేషన్ చేస్తే కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఏసీ ప్రమాదాలతో ఈ ఢిల్లీలో ప్రమాదాలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు అంటే అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదం కూడా ఒక ఏసీ ప్రమాదంతో ఇంత భారీ ఘటన చోటు చేసుకుంది. కానీ ఏసీ ప్రమాదానికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు దాదాపు 9 మంది మరణించారు. మరి కొంతమంది కూడా ఇప్పుడు కొంతమందిని తేగ్ బహదూర్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. మరి కొంతమంది కూడా కొంత క్రిటికల్ పొజిషన్ ఉంది. కానీ ప్రమాదానికి గల ఘటనకి కారణం మాత్రం ఏసీ అన్నది మాత్రమే ఇప్పుడు అక్కడ అంటే పోలీసులు తర్వాత స్థానికులు అందిస్తున్నటువంటి సమాచారము. కానీ దీనిపై రెస్క్యూ టీం మరింత కూడా లోపల కొంతమంది గల్లంతైనటువంటిది అనుకోవచ్చు, కొంతమంది చిక్కుకున్నారు, ఇంకా వారి జాడ తెలియలేదు అన్నటువంటి. కానీ భారీ అగ్ని ప్రమాదం వివేక్ విహార్ ప్రజల్లో మాత్రం అక్కడ ఉండేటటువంటి ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతానికి అక్కడ అంటే ఏదైతే భారీ ఎగిసిపడినటువంటి మంటలు మాత్రం ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ కళ.